మామ గంభీర్ ఎరా అని ఓ సంకలు గుద్దేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఏమైంది. గంభీర్ టీమిండియాకి కోచ్ అవుతున్నాడంటే ఎప్పటి వరకు ఏ ఇండియన్ కోచ్ కి లేని రాని హైప్ బిల్డ్ అయింది. జస్ట్ బికాస్ తన ఐపీఎల్ టీమ్ ని లీడ్ చేసిన విధానం, తన ప్యాషన్ చూసి ఇంకా మనోడు టీమిండియా కోచ్ అయితేనా ఇంకా ఇండియాని ఎవరు ఆపలేరు. ఏ టీం కూడా మనల్ని ఏం పీకలేదని డైలమాల పడ్డాం. అటు తనని గాల్లో లేపేసినట్టు మనం గాల్లో ఉండిపోయి ఇండియా ఏదో పీకేస్తుందని కట్ చేస్తే తన కోచింగ్ ఇండియా పీకడం పక్కన పెట్టి ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వచ్చిన ప్రతి స్ట్రీక్ ని, ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న కప్స్ ని కూడా గోల్డెన్ ప్లేస్ లో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు గంభీర్ ఆధ్వర్యంలో మనం కోల్పోయింది ఏంటో తెలుసా? 27 years తర్వాత శ్రీలంకతో బైలేటరల్ ఓడిఐ సిరీస్ ఓడిపోయాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఒక ఓడిఐ సిరీస్ లో 3 matches లో 30 wickets కోల్పోయింది. అది శ్రీలంక సిరీస్. 45 years తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఒక క్యాలెండర్ లో ఒక ఓడిఐ కూడా గెలవకుండా ఇయర్ ని కంప్లీట్ చేశాం. 36 years తర్వాత న్యూజిలాండ్ టీం మన హోమ్ గ్రౌండ్ లో మనల్ని చావగొట్టింది. 19 years తర్వాత ఇండియా చిన్నస్వామి స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. 12 years తర్వాత వాంకడే స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. ఫర్ ద ఫస్ట్ టైం హోమ్ గ్రౌండ్ లో 50 runs కంటే తక్కువ కొట్టి ఆల్అౌట్ అయిపోయాం. 12 years తర్వాత హోమ్ గ్రౌండ్ లో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. 12 years తర్వాత బ్యాక్ టు బ్యాక్ హోమ్ టెస్ట్ ఓడిపోయాం. అసలు హోమ్ గ్రౌండ్ లో మన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ అయ్యామా? ఫస్ట్ టైం వైట్ వాష్, అది కూడా న్యూజిలాండ్ చేతిలో. ఇంకా నెక్స్ట్ జరగబోయే బీజీటీ మ్యాచ్ మనం ఓడిపోతే 10 years తర్వాత మనం బీజీటీ కూడా ఓడిపోయినట్టు. 10 years గా మనం కాపాడుకుంటున్న బీజీటీ కప్ కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. ఇంకా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి మర్చిపోవడమే బెటర్. నెక్స్ట్ మ్యాచ్ మనం గెలిచిన శ్రీలంక మ్యాచెస్ మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు గెలిస్తే మనం ఫైనల్ కి వెళ్తాం, లేకపోతే లేదు. దట్ మీన్స్ ఇంకా ఫైనల్ మ్యాచెస్ లేనట్టే. ఇదంతా గంభీర్ ఆధ్వర్యంలో వితిన్ 6 to 7 months లో జరిగింది. మనం తనకి ఇచ్చిన హైప్ కి రికార్డ్స్ అన్ని చూసాక పర్సనల్ గా నాకే అనిపించిందో చెప్పనా, తప్పు వాళ్ళది కాదు, హైప్ ఇచ్చిన మనది అని. మనం హైప్ పెంచుకొని వాళ్ళని అనడం కూడా తప్పే కదా మామ. ఇక్కడ ఫెయిల్ అయింది గంభీర్ ఒక్కడే కాదు, ఎంటైర్ టీమ్ ఇండియా ఫెయిల్ అయింది. అంటే అందరినీ కల్పనాలి, కానీ మన ఇండియాలో అలా అవ్వదు. మన ఇండియాలో ప్రతి ప్లేయర్ కి ఒక ఫ్యాన్స్ గ్రూప్ ఉంటుంది. కోహ్లీకి ఒక గ్రూప్, రోహిత్ కి ఒక గ్రూప్, ధోనికి ఒక గ్రూప్. ఇలా మన ఇండియాలో టీమ్ ఇండియాకు ఉండే ఫ్యాన్స్ కంటే కూడా ఇండివిజువల్ గా ప్లేయర్స్ ఉండే ఫ్యాన్స్ ఎక్కువ. టీమ్ ఇండియా మ్యాచ్ ఓడిపోతే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని బాధపడే వాళ్ళకంటే కూడా ఆ మ్యాచ్ లో వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ బాగా ఆడితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాచ్ లో కోహ్లీ బాగా ఆడకపోతే రోహిత్ ఫ్యాన్స్ కోహ్లీని ట్రోల్ చేస్తారు. రోహిత్ బాగా ఆడకపోతే కోహ్లీ ఫ్యాన్స్ రోహిత్ ని ట్రోల్ చేస్తారు. ఇద్దరు బాగా ఆడకపోతే ధోని ఫ్యాన్స్ వచ్చి ఇక్కడ మా ధోని ఉంటేనా ఒంటి చేత్తో మ్యాచ్ లేపేసేవాడని వాగుతారు. అసలు ఇక్కడ ఎవరికి ఇండియన్ టీం ఓడిపోయిందని బాధ లేదు. ఓన్లీ పక్క ప్లేయర్ ఎప్పుడు ఆడడా, ఎప్పుడు ట్రోల్ చేద్దామని మాత్రమే కాసుకొని కూర్చుని ఉంటారు. ఇండియాలో క్రికెట్ ఇంకో రిలీజన్ అంటారు కదా, అది అబద్ధమా? ఇండియాలో ప్లేయర్స్ కి గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకుంటాయి. దట్స్ ఇట్. అంతకు మించి ఇండియాలో క్రికెట్ కి వాల్యూ లేదు మా. గ్రౌండ్ రియాలిటీ ఇదే మా. ఈ గ్రూప్స్ కూడా ఎలా ఫామ్ అయ్యాయో చెప్పనా మామ? ఐపీఎల్ వల్ల. ఐపీఎల్ లో 8 teams, ప్రతి టీమ్ లో ఒక స్టార్ ప్లేయర్. వాళ్ళు ఆడే మ్యాచెస్ రైవల్రీని ఆ ప్లేయర్ ఫ్యాన్స్ చాలా పర్సనల్ గా తీసుకొని గ్రూప్స్ గా డివైడ్ అయ్యి కొట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అప్పుడు రోహిత్ ఫ్యాన్స్ కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేసుకోవడం, వాళ్ళ ఫేవరెట్ టీం కోసం వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ కోసం కొట్టుకోవడం చాలా కామన్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆ రైవల్రీని కోహ్లీ అండ్ రోహిత్ ఇండియన్ టీమ్ లో ఉన్నప్పుడు కూడా చూపిస్తున్నారు. వాళ్ళిద్దరు ఇండియా కోసం ఆడుతున్నారనే పాయింట్ ని మర్చిపోయి కోహ్లీని చోక్లీ అనడం, రోహిత్ ని వడాపావ్ అనడం. అసలు ఏంటి మామ ఇది? ఇండియన్ ప్లేయర్స్ కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఇలా గ్రూప్స్ గా డివైడ్ అయ్యి కొట్టుకునే వాళ్ళలో సగం మందికి అసలు క్రికెట్ నాలెడ్జ్ లేదు మామ. నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే అది మీకు చెప్తా వినండి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు మామ. ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్నాం. తర్వాత డిఫరెంట్ కాలేజెస్ కి చేంజ్ అయ్యాం. వాడికి ఇంటర్ లో ఉన్నప్పుడు క్రికెట్ మీద జీరో నాలెడ్జ్ మామ, లిటరలీ జీరో నాలెడ్జ్. వాడికి క్రికెట్ లో తెలిసింది ధోని యొక్క ప్లేయర్ పేరే. వాడు బీటెక్ లో ఐపీఎల్ చూడడం స్టార్ట్ చేశాడు. వాడికి తెలిసింది ధోని యొక్క పేరే కాబట్టి ధోనికి ఫ్యాన్ అయిపోయాడు. ఇక్కడ దాకా బానే ఉంది. ఇప్పుడు ఇద్దరం సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం. మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ నేను ఆఫీస్ లో కూర్చొని చూస్తుంటే వాడు నా దగ్గరకు వచ్చి ఎన్ని ఓవర్స్ మ్యాచ్ అని అడిగాడు మామ. టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని ఓవర్స్ అని అడిగాడు. అండ్ వాడికి టెస్ట్ మ్యాచ్ 5 days ఆడతారని కూడా నేనే చెప్పాను. అలాంటి వాడు ఐపీఎల్ కి వచ్చేసరికి ధోనిని, సిఎస్కే టీం ని ఎంత డిఫెండ్ చేస్తాడో తెలుసా? ధోని వల్లే క్రికెట్ ఉంది అనేలా మాట్లాడతాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇలా క్రికెట్ నాలెడ్జ్ లేకుండా ఫ్యాన్స్ గ్రూప్ గా డివైడ్ అయిపోయి ఇండియన్ టీం ని తక్కువ చేయడం, ఇండియన్ ప్లేయర్స్ ని తక్కువ చేయడం అసలు 1% కూడా కరెక్ట్ కాదు మామ. ఒక మ్యాచ్ ఓడిపోతే ఆ బ్లేమ్ మొత్తం టీం మీద పడాలి. అంతేకాని ఒక పర్సన్ మీద వేయడం, ఆ పర్సన్ ని రిటైర్మెంట్ ఇచ్చేయమని చెప్పడం కరెక్ట్ కాదు అసలు. గంభీర్ కి హైప్ ఇచ్చి తప్పు చేసింది మనం. టీమిండియాకి కూడా హైప్ ఇచ్చింది మనం, ఎలివేషన్స్ ఇచ్చింది మనం. ఇక్కడ తప్పు మనది. కానీ బ్లేమ్ మాత్రం టీమిండియాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందు మన టీమిండియాని ఒక టీమ్ గా కన్సిడర్ చేసి సపోర్ట్ చేయడం నేర్చుకోవాలి. ప్లేయర్స్ గ్రూప్ గా డివైడ్ అయిపోయి కొట్టుకోవడం కంటే కూడా ముందు ఐపీఎల్ మ్యాచెస్ మాత్రమే చూసే వాళ్ళు టీమిండియా మ్యాచెస్ చూడటం ఆపేయండి. క్రికెట్ నాలెడ్జ్ లేకుండా మ్యాచెస్ చూసి సోషల్ మీడియాలో ప్లేయర్స్ ని బ్యాట్ చేయడం, ప్లేయర్స్ ని ట్రోల్ చేయడం తప్ప అసలు మీకేం తెలియదు. ఆ లాక్డౌన్ కిడ్స్ క్రికెట్ కి దూరంగా ఉండండి ముందు. మీరు ఏమంటారు మామ? నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందంటారా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ మామ.